నమస్తే, నేను మీ సతీష్. అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డి మరి ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం నిత్యం చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. మరి తాజాగా కూడా గడిచిన 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఆయన చేసినటువంటి ప్రకటన, తాను అబద్ధాలు ఆడడం ఇష్టం లేక ఒక నాయకుడు అబద్ధాలు ఆడితే మరి ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులకు కూడా అది చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది కాబట్టి తాను అబద్ధాలు ఆడడానికి ఇష్టపడను అంటూ, అలా అబద్ధం ఆడినందుకే ఈ రోజున తాను ముఖ్యమంత్రి కాలేకపోయాను అంటూ కూడా నిన్న ఏదైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి విశాఖ జిల్లా నాయకులతోటి, అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ శ్రేణులతోటి సమావేశమైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య, ఇది కూడా ప్రస్తుతం అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడమే కాదు, సోషల్ మీడియాలో కూడా ఇది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావడాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఒక స్క్రిప్టెడ్ పేపర్ పట్టుకుని ఆ పేపర్ని చూసి చదవడం అవి చూసాం. ఇప్పుడు అధికారం కోల్పోయాక ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? ఎందుకంటే తాజాగా ఆయన 2-3 రోజుల నుంచి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, నిన్న అటు పలావు బిర్యానీ అంటూ మాట్లాడడం, అలాగే అబద్ధాలు ఆడినందుకే తాను ముఖ్యమంత్రి కాలేకపోయాను అని చెప్పడాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మీకు సామెతను తెలుసా అండి, నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా పాపం జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, అబద్ధాలు చెప్తే ముఖ్యమంత్రి అయ్యేవాడిని అనే మాట. అవును, 2019లో అబద్ధాలు చెప్పే కదా ముఖ్యమంత్రి అయ్యావు, అంతే కదా. 45 ఏళ్లకే పెన్షను, సంపూర్ణ మద్యపాన నిషేధము, వారం రోజులకే సిపిఎస్ రద్దు, మెగా డిఎస్సి, ఎట్టి పరిస్థితుల్లో మెడలు వంచి ప్రత్యేక హోదా, ఇంకా చదువుకుంటూ పోతే నాకు తెలిసి మనం ఇంకా 1 గంట సేపు చదివినా కూడా ఆయన ఇచ్చినటువంటి అబద్ధపు హామీల లెక్క ఇచ్చేదన్నమాట. సో నువ్వు అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి అయ్యావు 2019లో. అందుకనే ప్రజలు నీ అబద్ధాలని, నీ అబద్ధపు బూటకపు మాటల్ని అర్థం చేసుకునే, చిచి ఇట్లాంటి వాడినా మేము గెలిపించింది 2019లో అని చెప్పి ఈడ్చికొట్టి నీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఇవాళ రోజు నిన్ను చేశారు ప్రజలు 11 ఇచ్చి. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు ఇంకో మాట అన్నారు, ఏదో ఏంటది పులావు బిర్యానీ అని. అంటే జగన్మోహన్ రెడ్డి పులావు వడ్డిచ్చేట మరి కూటమి పార్టీల్లో ప్రధానమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు బిర్యానీ వడ్డిస్తా అన్నారు. అది నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఈ రోజున పలావు పోయింది, బిర్యానీ పోయింది అంటే ఏమన్నా కొత్త రెస్టారెంట్ ఏమన్నా ఓపెన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, లేదా టిఫిన్ సెంటర్ ఏమన్నా పెట్టుకుంటున్నాడు, బిర్యానీ సెంటర్, టిఫిన్ సెంటర్. నీకు ప్రజలు ఏమి ఇబ్బందులు పడుతున్నారు అనే దాని మీద అవగాహన లేదు. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా దర్బార్లు ఎక్కడికక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడెక్కడైతే కండక్ట్ చేస్తున్నారో విపరీతంగా జనాలు వచ్చి వాళ్ళ అర్జీలు ఇచ్చుకుంటున్నారండి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో అయితే రోజు ఒక మంత్రి, అలానే ఒక పార్టీ ప్రతినిధి, ఎవరో ఒకళ్ళు పాలిట్ బ్యూరో సభ్యులో లేకపోతే సెంట్రల్ కమిటీ సభ్యులో, ఎవరో ఒకళ్ళు అనుబంధ విభాగాల్లో ఎవరో ఒకళ్ళు ఉండి అర్జీలు స్వీకరిస్తున్నారని. వేల సంఖ్యలో రోజు ఇబ్బందులు పడ్డటువంటి ప్రజలు, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇబ్బంది పడ్డ ప్రజలు బయటకు వచ్చి మాకు ఇబ్బంది అని చెప్పి చెప్పుకుంటున్నారు. అంటే నీ పాలనలో ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టావో గమనించుకోను. వాటన్నిటి గురించి అంతెందుకండి, పులివెందుల్లోనే తిప్పికొడితే 1 రోజు 2 రోజుల్లో పెట్టినట్టున్నాడు ప్రజా దర్బారు. నేను నిలబడలేను, నా వల్ల కాదు అని చెప్పి. మరి ఆ ప్రజా దర్బార్లోనే, అక్కడ పెట్టినటువంటి పులివెందుల్లో పెట్టినటువంటి ప్రజా దర్బార్లోనే, నేను అత్యద్భుతంగా చేశానని చెప్పుకునేటువంటి పులివెందుల్లోనే వేల సంఖ్యలో జనాలు వచ్చారు సమస్యలు పట్టుకొని. అంటే నువ్వు గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని ఎంత విస్మరించామనేటువంటిది అర్థం కావట్లేదా? వీటన్నిటిని అడ్రస్ చేయకుండా పులావులు బిర్యానీలు అంటారు ఏంటంటే నాకు అర్థం కాదు అసలు. ఇదేం పైత్యం ఇది? ఇంకా దీనికి తోడు రోజుకొక అబద్ధం, రోజుకొక ఫేక్ ప్రొపగాండా. ఇవాళ వీళ్ళు ఇన్ని ఏమంటారు అంటే దుర్మార్గ పనులు చేస్తున్నా సరే, ఒక ఫేక్ ప్రొపగాండా పార్టీ మీద చేస్తున్నా సరే, ప్రభుత్వం మీద చేస్తున్నా సరే, మేము ఎక్కడా కూడా మా ఎజెండాని మేము మేరట్లేదండి. మీరు గమనించండి, 50 రోజులైంది మేము అధికారంలోకి వచ్చి. ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం, ఏదైతే దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే దానికి సంబంధించి ఒక ఫిక్స్డ్ అమౌంట్ అని చెప్పి 5,000 ఇచ్చేవారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తీసేశాడు ఒక రకంగా. ఐ థింక్ మధ్యలో ఒక 3 ఏళ్ళు పైచిలకు అసలు ఇయ్యలేదండి. దాన్ని మళ్ళీ ఇవాళ పునరుద్ధరిస్తూ ప్రైవేట్ దేవాలయాలతో సహా
ధూపదీప నైవేద్యాలకి 10,000 రూపాయలకు సంబంధించినటువంటి ఒక హామీ ఏదైతే మేము ఇచ్చామో, 10,000 ఇస్తామని హామీ ఏదైతే ఇచ్చామో దాన్ని వాటి నుంచి మేము అమల్లో పెట్టాం. అలానే మొన్న మత్స్యకారులకు సంబంధించినటువంటి ఒక జీవో 217 ఏదైతే ఉందో దాని రద్దుకు హామీ ఇచ్చాం, అది చేసాం. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానన్నాం, చేసాం. పెన్షన్లు పెంచిస్తామన్నాం, ఇచ్చాం. ఇన్లాగా పెన్షన్లు పెంచుకుంటూ పోతా అనలే, మేము పెంచుతామన్నాం, పెంచాం. పెంచిన అమౌంట్స్ ప్రజలకి మొదటి తారీఖునే ఇచ్చాం, పొద్దున్నే 6 గంటలకల్లా ఇచ్చాం. అలానే మీరు కనుక తీసుకుంటే అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామన్నాం. రేపు ఆగస్టు 15న మొదటి దఫా అన్నా క్యాంటీన్లో ఒక 100 అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అవుతాయండి. తర్వాత సెకండ్ ఫేజ్లో కొన్ని, థర్డ్ ఫేజ్లో కొన్ని, అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఫస్ట్ ఫేజ్ అయితే 100 అన్నా క్యాంటీన్లు అక్రాస్ ద స్టేట్ స్టార్ట్ అయిపోతాయి. అలానే ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే మహిళలకు ఉందో అది కూడా రేపు ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్క హామీ ఏదైతే మేము ప్రజలకు ఇచ్చున్నామో ఆ హామీల ఇంప్లిమెంటేషన్కి మేము వర్క్ చేస్తూ వెళ్తున్నాం. రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తామంటున్నాం, తీసుకొస్తూనే ఉన్నాం. బీపీసీఎల్ లాంటి బ్రహ్మాండమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాం. ఇంకోటి కూడా ఇన్ లైన్ ఉంది, అది కూడా పేరు చెప్పాం, అయిపోయిన తర్వాత చెప్తాం, ఎందుకంటే అక్కడ కూర్చున్న దుర్మార్గులు కదా. ఇప్పుడు మీరు గమనించండి, మొన్న యూట్యూబ్ అకాడమీ ఒకటి పెడతానంటే ఇమ్మీడియట్గా బయటకు వచ్చి చిచి మా రాష్ట్రంలో పెట్టద్దు, మా రాష్ట్రంలో శాంతి భద్రతలు బాలేవు, మీరు పక్క రాష్ట్రం తెలంగాణలోనూ కర్ణాటకలోనూ పెట్టుకోమని చెప్తున్నారు సోషల్ మీడియాలో, వాళ్ళని ట్యాగ్ చేస్తున్నారు. అర్థమైందా? సో వీళ్ళు ఎంత హానికరం రాష్ట్రానికి అనేటువంటిది మనకు అర్థమైపోవాలి ఇప్పటికి. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వైరస్ని ప్రజలు రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని అనుకున్నారు, తరిమికొడతారు. అంటే ఇంకో పక్కన చూస్తే అంటే మీరు ఫేక్ ప్రాపగండా అంటూ ఉన్నారు, కానీ ఆయన చెప్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం ఆయన్ని అంతమందించడానికి చూస్తూ ఉంది, అందుకే ఈ రోజున ఆయన కోర్టు మెట్లు కూడా ఎక్కారు కదా. తనకి జూన్ 3 నాటి ఏదైతే భద్రత ఉందో అదే భద్రతను కల్పించాలి, అదే సమయంలో తనకి ఇచ్చినటువంటి వాహనం, బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏదైతే ఉందో అది కూడా మొరాయిస్తూ ఉంది, అలాంటి వాహనాలను ఇచ్చి కక్ష తీర్చుకుంటా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో నేతలు అని చెప్పి ఆయన చెప్పడాన్ని ఎలా చూస్తారు? ఒకటండి, అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ తెచ్చుకోవాలి. బాబు జగన్మోహన్ రెడ్డి, నీకేం కావాలి? ప్రతిపక్ష హోదా కావాలా, సీఎం లెవెల్ సెక్యూరిటీ కావాలా, లేకపోతే సీఎం చైరే కావాలా? ఏదో క్లారిటీ తెచ్చుకో. రాష్ట్రపతి పాలన కావాలా? ఎందుకంటే ఒకసారేమో రాష్ట్రపతి పాలన పెట్టండి అంటాడు, ఒకసారేమో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటాడు, ఒకసారేమో నాకు సీఎం లెవెల్ సెక్యూరిటీ ఇవ్వండి అంటాడు. రేపు పొద్దున పుసుకున్న పోయి నాకు సీఎం కుర్చీ కూడా నాకు ఇచ్చేయండి అని అంటాడేమో, కోర్టుకెళ్ళి ఒక పిటిషన్ అందుకు కూడా వేస్తాడేమో. లేకపోతే ఏంటిది నాకు అర్థం కాదు. అంతమొందించాలని చూస్తున్నారా? ఎందుకులేండి. అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డికి భయం అయితే ఉందండి. ఎందుకు భయం ఉందంటే చేసినవన్నీ తప్పుడు పనులే. నాకు తెలిసి ఎవరు ఎక్కడి నుంచి ఆయన ఏమి ఇబ్బంది పెడతారో అని భయపడుతున్నాడు. కానీ నేను ఒకటేం చెప్తాను అంటే, జగన్మోహన్ రెడ్డి గారు, ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళని, వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా, లేకపోతే టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, సామాన్య ప్రజలైనా సరే, ఎవరినైనా సరే భద్రత వాళ్ళకి కలిగించాల్సినటువంటి ఒక బాధ్యత మా మీద ఉంది. వారి పట్ల ఎంతో కమిటెడ్గా పనిచేస్తాం మేము. సో డెఫినెట్గా యూఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, డోంట్ వరీ. జగన్మోహన్ రెడ్డి గారు, యూఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, డోంట్ వరీ. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు, ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదండి, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. మీకు బ్రహ్మాండమైనటువంటి సెక్యూరిటీ ఉంది, ఏమి ఇబ్బంది లేదు ఆ విషయంలో. మీరు ఎక్కడా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఏమన్నా భయం ఉంటే ఒక కంప్లైంట్ లాడ్జ్ చేసి ఇవ్వండి, వీరితో నాకు ప్రాణహాని ఉందని ఇవ్వండి, ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాను. దాని మీదే మీరు చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు 36 మందిని చంపేసి. నేను అదే చెప్తున్నాను, కంప్లైంట్ ఇవ్వమని అడుగుతున్నాను. నీకు ఎవరి మీద డౌట్లు ఉంటే కంప్లైంట్ ఇవ్వమని చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు 36 అని అన్నాడండి, నేను దాని విషయం కూడా చెప్తాను. 36 మంది చంపేశారండి అని చెప్పాడు. నువ్వు ఫస్ట్ ఆ లిస్ట్ ఎవరికి ఇవ్వాలి? రాష్ట్ర డీజీపీకి ఇవ్వాలి కదా. నువ్వు ఎక్స్ సీఎంఏ కదా, ఒక ఎమ్మెల్యేవి కదా, ఎల్ఓపీ కాదు, నువ్వు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కాదు, కానీ ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే, అలానే ఎక్స్ సీఎం, మాజీ సీఎం కదా. సో మరి నువ్వు ఇలాంటిది ఏదైనా రాష్ట్రంలో జరుగుతోందని నువ్వు గమనించినప్పుడు ఆ లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఎవరికి వెళ్ళాలి? డీజీపీ గారికి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత రాష్ట్ర హోంశాఖ మంత్రులు గారికి ఇవ్వాలి. తర్వాత నువ్వు అవసరమైతే, ఎందుకంటే యూ కెన్ ఆల్వేస్ ఏమంటారంటే గివ్ అ కంప్లైంట్ టు ది చీఫ్ మినిస్టర్ ఆల్సో, అండ్ ఆల్సో గవర్నర్ గారికి ఇవ్వాలి. ఆ లిస్ట్ దాంతో పాటుగా ఎఫ్ఐఆర్ నెంబర్లతో సహా ప్రెస్ అండ్ మీడియాకి ఇవ్వాలి కదా. మీరు ఉతికి ఆరేస్తారు కదా, మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా చేస్తారు కదా. చేస్తారా చేయరా? మీడియా వదిలేస్తుందా అండి? ఇంతమంది చనిపోతున్నారంటే మీడియా వదిలేస్తుందా? చెప్పండి, మీరు ఆలోచన చేయండి. మీకు వచ్చిందా లిస్ట్? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 36 లిస్ట్ ఏమన్నా మీకు వచ్చిందా? ఎందుకంటే నేషనల్ మీడియా వాళ్ళు అడిగితేనేమో నాకు లంచ్కి టైం అవుతుంది, నేను తినాలి, వెళ్ళి మీరు కూడా రండి నాతో అన్నాడు.
నెంబర్ ఆ పేర్లు ఇవ్వండి అంటే. సో మీకేమన్నా వచ్చిందో చెప్పండి పోనీ. వస్తే దయచేసి మీరైనా సరే మీ దగ్గర ఏమన్నా లిస్ట్ ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా 36 పేరు ఏమన్నా పేదన్నా మీకు ఇస్తే దయచేసి రాష్ట్ర హోంశాఖ మంత్రులకి మీరన్నా ఇవ్వండి అని చెప్పడుతున్నాను. ఏమీ లేదండి అక్కడ అసలు. నథింగ్ ఈజ్ దేర్. దిస్ మ్యాన్ ఈజ్ జస్ట్ క్రియేటింగ్ ఒక ఫాల్స్ ఇది తీసుకొస్తున్నాడు అనమాట. రాష్ట్రంలో ఏదో బాలేదు. అవును, జగన్మోహన్ రెడ్డికి నచ్చనిది రాష్ట్రంలో జరుగుతోంది. ఏంటది? రాష్ట్ర ప్రజలు సంతోషంగా సుభిక్షంగా అందరూ ఉన్నారు, అది జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. అండ్ మీరు ఒక విషయం గమనించండి, టైంకి జీతాలు పడితే జగన్మోహన్ రెడ్డికి నచ్చుతుందా? టైంకి పెన్షన్లు పడితే జగన్మోహన్ రెడ్డికి నచ్చుతుందా? రాష్ట్రంలో బ్రహ్మాండంగా వానలు పడి వర్షాలు పడి బ్రహ్మాండంగా ఏమంటారు అని అంటే వాగులు వంకలు అన్నీ కూడా నీళ్లతోటి ఇదవుతుంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చుతుందా? ప్రాజెక్టులన్నీ జలకలను సంచరించుకొని ఏదైతే వట్టిసీమ వేస్ట్ అని అన్నాడో ఆ పట్టిసీమ వాళ్ళ రోజున బ్రహ్మాండంగా ఉరకలేస్తుంటే నచ్చుతుందా? చెప్పండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి నిధులు ఇస్తే నచ్చుతుందా? కేంద్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ బడ్జెట్ ఎలొకేషన్స్తో పాటుగా వాట్ ఈస్ స్టేట్ ఈస్ ఆస్కింగ్ అని చెప్పి ఎక్కడికక్కడ రాష్ట్రానికి మంచి చేస్తుంటే నచ్చుతుందా? పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు రాష్ట్రానికి వస్తే నచ్చుతుందా? ఉద్యోగ కల్పన అవుతుంటే నచ్చుతుందా? యువతి వాళ్ళ రోజున గంజాయి మద్యం అని కాకుండా మేము ఇది చదువుకోవాలి, ఈ విధమైనటువంటి ఒక ఏమంటారంటే కొత్త కొత్త యూనివర్సిటీలు మాకు రావాలి, ఏ యూనివర్సిటీ ఒకటి పెడుతున్నారు, యూట్యూబ్ అకాడమీ ఒకటి పెడుతున్నారు. అబ్బా ఇంత మంచిగా జరుగుతుందని యువత అందరూ కూడా మళ్ళీ దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దేర్ ఏమంటారంటే వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళ కెరియర్ని బిల్డ్ చేసుకునేటువంటి ఒక్కొక్క బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రెసివ్ థాట్స్లో ఉంటే నచ్చుతుందా జగన్మోహన్ రెడ్డికి? నచ్చదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కంప్లీట్గా యాంటీ థింగ్స్ జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి నచ్చని విషయాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందుకే ఆ ఏడుపు. జగన్మోహన్ రెడ్డి ఏడుపు ఎందుకంటే ఇందుకే. ఎట్లా రాష్ట్రంలో ప్రజలు బాగుపడతారండి చెప్పండి మీరు నాకు. జగన్మోహన్ రెడ్డి హర్ట్ అయిపోయాడు. ఏంటి ప్రజలు బాగుపడిపోవడం ఏంటి? ప్రజలకు టైంకి డబ్బులు ఇచ్చేయడం ఏంటి? ఉద్యోగులకి టైంకి జీతాలు ఇచ్చేయడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి హర్ట్ అయ్యాడండి. హర్ట్ అయ్యి వాళ్ళ రోజున బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేసేస్తున్నారు రాష్ట్రానికి, కూటమి ప్రభుత్వం అన్యాయం చేసేస్తుంది రాష్ట్రానికి, అందుకే మీరు ఎవరు రావద్దు అని చెప్తున్నాడు ఇన్వెస్టర్లకి. సిగ్గుపడాలి కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వు నిజంగా రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు అసలు 5 సంవత్సరాలు చేస్తే ఇలానే నా చేసేది? రాష్ట్రంలో ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెడతానంటే వద్దంటావా? ఇదా రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ అంత బ్రహ్మాండంగా ఉంటే లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని చెప్పి క్రియేట్ చేస్తావా? దేశ రాజధానికి వెళ్ళి మరీ క్రియేట్ చేస్తావా? అంటే నీలో ఉన్నటువంటి ఒక వికృత మనస్తత్వం, రాక్షస మనస్తత్వం ఇవాళ రోజున బయటపడిందా లేదా? కానీ ఇలాంటి కుయుక్తులు, నేను ఒక విషయం చెప్తానండి, ఇలాంటి కుయుక్తులు ఇలాంటి దుర్మార్గాలు జగన్మోహన్ రెడ్డి చేస్తాడని కూడా మాకు తెలుసు. అందుకనే మేము ఎక్కడా కూడా డీవియేట్ అవ్వట్లేదండి. వీఆర్ జస్ట్ గోయింగ్ ఇన్ అవర్ మెథడాలజీ. ఏ రకంగా అయితే రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి, అంతే. మేము ఆ విషయంలో చాలా క్లియర్గా ఉన్నాము. చాలా ఏమంటారంటే ప్లాన్డ్ వేలో. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టుగా హామీ ఇస్తే ఆ హామీని ఎలా మేము అమలుపరచాలి, ఇవన్నీ ఈ దృష్టిలోనే మేము పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. రైట్, ఇది చూస్తున్నాం కదా. అభివృద్ధి ఎజెండాగా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం రాష్ట్రంలో అభివృద్ధిని పురోగమనం పట్టించే దిశగా కృషి చేస్తూ ఉంది. ఈ క్రమంలో సంకుచిత మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎంత విషం చిమ్మినా కూడా వాటిని పట్టించుకునేటువంటి తీరికైతే ముఖ్యమంత్రి చంద్రబాబుకి అలాగే లోకేష్ గారికి కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకులకి కూడా లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాం అనేటువంటి అసహనం, అక్కస్తోటే ఈ రకమైనటువంటి విష ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని ప్రజలు కూడా ఎక్కడ విశ్వసించేటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో లేదు అన్నటువంటి భావాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.